మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏది బ్లాక్ బస్టర్ ఏది సంక్రాంతి రాకముందుగా సంక్రాంతి వేసుకుంటాం అందరం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ప్రభాస్ మూవీ ఇవాళ రిలీజ్ కి సిద్ధమైంది. రాజాసాబ్ సినిమా అంటే ఇదివరకు ప్రభాస్ అయితే యాక్షన్ మూవీస్ నటించాడు, థ్రిల్లింగ్ మూవీలు నటించాడు. ఇప్పుడు కొత్తగా అంటే హర్రర్ ఫ్యాంటసీ మూవీలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. అయితే ఈ సినిమా కూడా దేశవ్యాప్తంగా కూడా అన్ని థియేటర్లో మొత్తం రిలీజ్ అయింది. ఇప్పటికే వేరే సినిమా వేరే రాష్ట్రాల్లో రిలీజ్ అయింది. సినిమా మొత్తం బ్లాక్ బస్టర్ సినిమా అని చెప్పేసి బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతుందని చెప్పేసి ఫ్యాన్స్ మొత్తం హంగామా చేస్తున్నారు. ఒక విషయం ఏంటంటే అంటే రాజాసాబ్ సినిమాకి సంబంధించినటువంటి దీనికి బెనిఫిట్ షో రద్దు చేయడంతో ఉదయం నుంచి కూడా ఫ్యాన్స్ కొంచెం ఆందోళన చెందుతున్నారు. గత రాత్రి నుంచి కూడా అంటే బెనిఫిట్ షో వేస్తారా వేయరా అని చెప్పేసి ఒక సంకోచం ఉండే ఫ్యాన్స్ అందరూ కూడా కొంత నిరాశ కూడా చెప్పొచ్చు. ఎందుకంటే బెనిఫిట్ షో వేస్తా అని చెప్పేసి వేయలేదు. ఇప్పటికి అంటే ఇప్పుడు 11 గంటల మొత్తం షో మొత్తం మొదలవుతుందని చెప్పేసి కూడా మండూరు విజయస్ కూడా భారీ ప్రభాస్ సంబంధించిన ఫ్యాన్స్ కూడా హంగామా మధ్య భారీ కటౌట్స్ కట్టుకొని ఇక్కడ ఎంజాయ్ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడెప్పుడు ఇంకా మరికొద్ది క్షణాల్లో మొత్తం మొబైల్లో లక్ష్మీ థియేటర్ లో ఈ సినిమాకి విడుదల సిద్ధమైంది. అసలు మన ఫ్యాన్స్ అడదాం అంటే ఈ సినిమా గతంలో ప్రభాస్ ఏ విధంగా యాక్షన్ చేశాడు, మరి ఈ మూవీస్ లో ప్రభాస్ ఏంటి ఏ విధంగా ఉండిపోతుంది సినిమా. ఒక ఫ్యాన్స్ మధ్య కొంచెం ఎక్సైటింగ్ ఉందని వాళ్ళు అడిగేసి ప్రయత్నిద్దాం. మీరు చెప్పండి అంటే ప్రభాస్ అనే ఒక అంటే రెబల్స్ ప్రభాస్ కి ఇద్దరికి గతంలో ఏ విధంగా నటించాడు, ఈ మూవీలో ఏ విధంగా ఉండబోతుంది సినిమా. ఇప్పటి వరకు ప్రభాస్ అని మేము ఎప్పుడైనా యాక్షన్ లోనే చూసాం. ఇప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మరియు కామెడీ హర్రర్ అన్ని కలిపి ఈ యొక్క సినిమా మంచి విజయవంతమై ప్రేక్షకులను మంచి ఆకర్షించుకుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మంచి టాక్ వచ్చింది. సినిమా కూడా వేరే రాష్ట్రాల్లో పడ్డది, ఈ రాష్ట్రంలో పడలేదు. ఇప్పటి వరకు ఫ్యాన్స్ కూడా బాధాకరంగా ఫీల్ అవుతున్నారు. ఏదున్నా ఇప్పుడు అన్న సినిమా మంచి హిట్ కొట్టాలని అందరు ప్రేక్షకులను ఆకర్షించాలని మంచి హిట్ కొట్టుదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఒక వేడుక లెక్క మేము చేసుకుంటున్నాం. ప్రభాస్ అంటే హీరో అంతే సినిమా హిట్ ని ఒక పండుగ లెక్క అంగరంగ వైభవంగా ఎంజాయ్ చేయడానికి మేము సంక్రాంతి స్పెషల్ గా మస్తు ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఫ్యాన్స్ అందరూ సిద్ధంగా ఉన్నాం. ఏమంటే నైట్ నుంచి ఉన్నామండి. ఇక్కడ ఏంటంటే మన ఆంధ్రలో ప్రీమియర్స్ పడ్డాయి, తెలంగాణలో ఎందుకు పడలేదో తెలియదు కానీ నైట్ నుంచి కొద్దిగా ఏంటంటే దీని విషయం మీద చాలా వరకు ఏంటంటే ప్రీమియర్స్ పడాలి. చాలా వరకు కొద్దిగా ప్రభుత్వందిగా చాలా నిర్లక్ష్యం ఉన్నది. ఫ్యాన్స్ వారు చెప్తున్నా బాధాకరంగా ఉన్నాం దీనివల్ల. ఎందుకంటే ఆ విషయంలోగా చాలా వరకు ఆ ప్రభుత్వంగా ఆంధ్ర ప్రభుత్వంగా అక్కడ ఇచ్చారు ఒక టైంలో, కానీ మన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు వచ్చి ప్రభాస్ కి ఫ్యాన్స్ కి ఇది ఏంటంటే ద్రోహం చేసి ఇప్పుడు కొద్ది క్షణాల్లో మొబైల్ థియేటర్ లో కూడా సినిమా రిలీజ్ కాబోతుంది. ఏ విధంగా ఉండబోతుంది సినిమా? ఏది బ్లాక్ బస్టర్ ఏది కానీ కొద్దిగా మాత్రం చెప్పేది ప్రభాస్ అన్న బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడు. అందరు కోరుకుంటున్నాం. నైట్ నుంచి నిద్ర లేదు, అందరు హ్యాపీగానే ఉన్నాం. ఇప్పుడు కూడా ఫ్లెక్సీలు ఇట్లా అన్న కట్టి అన్న కోసం వెయిటింగ్. ఆ షో పడితే ఫుల్ సంతోషం. సంక్రాంతి రాకముందుగా సంక్రాంతి చేసుకుంటాం మేము అందరం. మంచిగా హిట్ రాజులకే రాజు ప్రభాస్, బాబులకే బాబు కళ్యాణ్ బాబు. కూడా సంక్రాంతి పండుగ రాకముందుకే సంక్రాంతి పండుగ చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ మొత్తం బాణసంచా కాదు హంగామా చూస్తారు. కొంత ఫ్యాన్స్ అడిగేస్తుందా మీరు చెప్పండి బాయ్. బాహుబలి జై హో.
షూటింగ్ లో ఉన్నటువంటి రాజాసాబ్ సినిమా అంతా విడుదల సిద్ధంగా ఉంది. ఫ్యాన్స్ మొత్తం బాణసంచకాలతో ఎంజాయ్ మొత్తం కేంద్రంతో మాత్రం ఇక్కడ పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఇది ఏది బ్లాక్ బస్టర్ ఏది సంక్రాంతి రాకముందుగా సంక్రాంతి వేసుకుంటారా మేము అందరం.